ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నందు ప్రియమైన వారలారా, స్ట్రీస్ ద్వారా అనేకులు దీవించబడుతున్నారు. ఈ ఛానల్ ద్వారా దేవుని సత్యవాక్యం పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అభిషేకించబడిన దైవజనులైన టిఆర్ రతీష్ గారు మరియు సిస్టర్ దేవి రతీష్ గారులచే అందించబడును. మరియు ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్పే ద్వారా లేదా స్క్రీన్పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. అడిగి ఊహించు వాటి కన్నా, మరి అడిగి ఊహించు వాటి కన్నా, మరి సర్వము చక్కగా చేసి, మరి సర్వము చక్కగా చేసి. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. శ్రీయేసే మన శిరసయ్యుండి మహాబలశూరుండు. శ్రీయేసే మన శిరసయ్యుండి మహాబలశూరుండు. సర్వము నీచెను తన హస్తముతో, సర్వము నీచెను తన హస్తముతో. ఎంతో దయగలవాడు, ఎంతో దయగలవాడు. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. ఈ భువియందు జీవించు కాలం బ్రతికెదము ప్రభు కొరకే. ఈ భువియందు జీవించు కాలం బ్రతికెదము ప్రభు కొరకే. మనమాయనకు అర్పించుకొనేదం ఆయన ఆశయమదియే. మనమాయనకు అర్పించుకొనేదం ఆయన ఆశయమదియే. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. కొంచెము కాలమే మిగిలి ఉన్నది ప్రభువును సంధించుటకై. కొంచెమే కాలము మిగిలి ఉన్నది ప్రభువును సంధించుటకై. గనుక మనము నడుచుకొనేదము, గనుక మనము నడుచుకొనేదము ప్రభు మార్గములయందు.
ప్రభు మార్గములాయందు భక్తులారా స్మరించెదము. ప్రభు చేసిన మేలులన్నిటినీ. తండ్రి నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాను. ఆమేన్. మహిమ స్వరూపుడా, మృత్యుంజయుడా, మరణపు ముళ్ళను విరచిన వాడా, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు. మహిమ స్వరూపుడా, మృత్యుంజయుడా, మరణపు ముళ్ళును విరచిన వాడా, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు. నీ రక్తమును నా రక్షణకై బలియాగముగా అర్పించినావు. నీ రక్తమును నా రక్షణకై బలియాగముగా అర్పించినావు. నీ గాయముల ద్వారా స్వస్థత నంది ఆనందించెదా నీలో నేను. నీ గాయముల ద్వారా స్వస్థత నంది ఆనందించెదా నీలో నేను. మహిమ స్వరూపుడా, మృత్యుంజయుడా, మరణపు ముళ్ళును విరచిన వాడా, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు. విరిగిన మనసు, నలిగిన హృదయం, నీకిష్టమైన బలియాగములా. విరిగిన మనసు, నలిగిన హృదయం, నీకిష్టమైన బలియాగములా. నీ చేతితోనే విరచిన రొట్టెనై ఆహారమౌదును అనేకులకు. నీ చేతితోనే విరచిన రొట్టెనై ఆహారమౌదును అనేకులకు. మహిమ స్వరూపుడా, మృత్యుంజయుడా, మరణపు ముళ్ళును విరచిన వాడా, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు. పరిశుద్ధాత్మ ఫలములు పొంది పరిపూర్ణమైన జ్యేష్ఠుల సంగమై. పరిశుద్ధాత్మ ఫలములు పొంది పరిపూర్ణమైన జ్యేష్ఠుల సంగమై. సీయోను రాజా నీ ముఖము చూడా ఆశతో నేను వేచియున్నాను. సీయోను రాజా నీ ముఖము చూడా ఆశతో నేను వేచియున్నాను. మహిమ స్వరూపుడా, మృత్యుంజయుడా, మరణపు ముళ్ళును విరచిన వాడా,
నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు. హల్లెలూయా. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. గుండె చెదిరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని, గుండె చెదిరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము చేయుటయే మంచిది. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించెను, వాటికన్నీ పేరులు పెట్టుచున్నవాడని, నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించెను, వాటికన్నీ పేరులు పెట్టుచున్నవాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు, జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు, జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, దీనులకు అండాయని భక్తిహీనుల గూల్చును, సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, ఆయన ఆకాశమును మేఘములతో కప్పును, భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడని, ఆయన ఆకాశమును మేఘములతో కప్పును, భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, పర్వతములలో గాడిని పశువులకు మలిపించును, అరుచు పిల్ల కాకులకును ఆహారము తాని
నీయును దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. గుర్రముల నరులందరి బలమునానందించుడు కృపకు వేడు వారిలో సంతసించు వాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాను సీయోను నీ దేవుని యెరూషలేము యెహోవాను సీయోను నీ దేవుని కీర్తించుము కొనియాడుము ఆనందించు వాడని కీర్తించుము కొనియాడుము ఆనందించు వాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. పిల్లలనాశీర్వదించియు బలపరచని గుమ్మముల్ మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తి నుంచును. పిల్లలనాశీర్వదించియు బలపరచని గుమ్మముల్ మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగా నుంచును. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. భూమికి తన ఆజ్ఞను ఇచ్చువాడు ఆయనే వేగముగను దేవుని వాక్యము పరుగెత్తును. భూమికి తన ఆజ్ఞను ఇచ్చువాడు ఆయనే వేగముగను దేవుని వాక్యము పరుగెత్తును. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. వాక్యమును యాకోబుకు తెలియచేయువాడని ఏ జనముకిలాగునా చేసి ఉండాలేదని వాక్యమును యాకోబుకు తెలియచేయువాడని ఏ జనముకిలాగునా చేసి ఉండాలేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ఉదయకాలం చక్కని పాటలు పాడి ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధన చేయడానికి జీవగల దేవుడు పిల్లల చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు. దేవా మీకు వందనాలు, యేసయ్యా మీకు వందనాలు, తండ్రి మీకు వందనాలు, హల్లెలూయా, యేసయ్యా మీకు ఆరాధన, దేవా మీకు వందనాలు, స్తోత్రం స్తోత్రం. పిల్లలు కూడా వేసిన మీకు అందరు కూడా ఒకసారి వందనాలు. దేవుడు అందరిని దీవించినాక పరిశుద్ధాత్మలో ఆధారపడి ప్రియులారా పరిశుద్ధ గ్రంథం మనం ధ్యానిస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం తెచ్చినాక రూతు గ్రంథం ప్రియులారా రెండవ అధ్యాయము 21 చదువుతారము. 2వ అధ్యాయము 21. మోయాబీయురాలైన రూతు అంతేకాదు అతడు నన్ను చూచి తనకు కలిగిన పంట కోత అంతయు ముగించు వరకు తన పని వారి యొద్ద నిలకడగా ఉండుమని నాతో చెప్పనెను. ఆమేన్. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నైతే బోల్చు రూతుతో మాట్లాడిన విషయం ఏంటిది అంటే హార్వెస్ట్ ఎంటైర్ హార్వెస్ట్ ఈస్ కంప్లీట్ అంటే టోటల్ పంట అంతా కూడా కోసినప్పుడు దాకే మీరు నా పొలములో ఉండమని చెప్పానమాట. అంటే ఇంకొక పొలంలోనికి వెళ్లాల్సిన అవసరం లేదనమాట. ఇంకొక చోటుకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక వేరే చోటుకు వేరే పొలంలో వెళ్ళినా ఒకవేళ సేఫ్టీ ఉండలేదన్నమాట. కానీ బోల్చు
పొలములో వచ్చిన రూతు జీవితంలో ప్రియులారా మనం చూసినట్లయితే ఆమెకి ఎలాంటి అక్కడ ఇబ్బంది కలవకుండా అద్భుతంగా ప్రియుల బౌజు ప్రత్యేకంగా మాట్లాడినట్టు మనం చూస్తున్నాము. యవనస్తులు గాని వారితో ప్రత్యేకంగా మాట్లాడినట్టు ప్రియులారా మనం చూస్తున్నాము. ఆమెకి ఎవరు ఇబ్బంది పెట్టవద్దు, ఆమెకు సహాయం చేయాలని గాని ఆమెకి ఎవరు ఇబ్బంది పెట్టవద్దని ప్రత్యేకం ప్రియులారా కోరినట్టు అలాగే చెప్పినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి పరలోక భవిష్యత్ అంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పొలములో అంటే దేవుని రాజ్యములో వచ్చిన మన జీవితంలో కూడా ప్రియులారా ప్రభువైన యేసుక్రీస్తు ఇదే కోరుతుంది అనమాట. మనకు అంటే సాతాను ద్వారా గాని ఇంకా మనుషుల ద్వారా గాని ఎలాంటి డిస్టర్బెన్స్ లేదంటే ఎలాంటి ఇబ్బంది మనం జీవితంలో రాకుండా ప్రియులారా మన దేవుడు మనల్ని కాపాడే దేవుడు అనమాట. అంటే మన గురించి మన దేవునికి ముందు చూపు ఉంది అనమాట, అడ్వాన్స్ గా చూపు ఉంది అనమాట. దేవునికి స్తోత్రం. అంటే మన గురించి మన దేవుడు మన ప్రభువైన యేసు గురించి ఆలోచన చేస్తున్నా అనమాట. మనకు ఎలాంటి ఇబ్బంది రావద్దు. కాబట్టి మనం చూస్తున్నట్లయితే బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. నూతన నిబంధన ప్రకారం ప్రియులారా మనం చూస్తున్నట్లయితే ఆ పరిశుద్ధమైన దేవుడు మహిమ నిరీక్షణ క్రీస్తు పరిశుద్ధాత్మ వలన వచ్చి మనలో నివాసం చేస్తున్నా అనమాట. మన ఆత్మ ప్రాణ శరీరం అంతా కూడా తన ఆత్మతో యేసయ్య తన ఆత్మతో నింపి మనను కాపాడుతున్నా అనమాట. ఇప్పుడు దేవుని రాజ్యంలో ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మనకు గొప్ప కాపుదల ఉందన్నమాట. మామూలు కాపుదల కాదు, చాలా గొప్ప కాపుదల అనమాట. దేవుని రాజ్యంలో మనకు క్రీస్తులో ఉన్న ప్రతి ఒక్క బిడ్డలు కూడా, దేవుని రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డలు కూడా గొప్ప కాపుదలలో ప్రియులారా మనం ఆల్రెడీ మనం ఉన్నాం కాబట్టి దేవునికి స్తోత్రం. ఇప్పుడు దానిలో ప్రియులారా మనం ప్రాముఖ్యంగా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు రక్తం, పరిశుద్ధ రక్తం ద్వారా మనకు కాపుదల ఉంది. అందుకొరకు ప్రియులారా ప్రతిరోజు ఉదయకాలం కానీ వీళ్ళని బట్టి అంతా కూడా యేసుక్రీస్తు రక్తంలో మనం ఆధారపడాలి. యేసుక్రీస్తు రక్తం మనం కన్ఫెస్ చేయాలన్నమాట. యేసు మీ రక్తం ద్వారా నన్ను కడుగుము, నా ప్రాణం, నా తలంబులు, నా మనస్సాక్షి నన్ను పూర్తి యేసు మీ రక్తం ద్వారా కడుగుమని ప్రియులారా మనం ప్రార్థన చేయాలి. కాబట్టి నన్ను నాతో పాటు ఉన్న వారందరూ, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ యేసు మీ రక్తం ద్వారా కడుగుమని మనం ప్రార్థన చేయాలి. మనకు దేవుడు ఇచ్చిన ఆస్తి గాని, ఇల్లు గాని, వెహికల్ గాని, మనకున్న ఏదైనా ఫోన్ గాని, మనకున్న అన్ని కూడా ప్రియులారా మనం యేసు రక్తం ద్వారా మనం శుద్ధి చేసుకోవాలన్నమాట. స్తోత్రం. ఇప్పుడు యేసు క్రీస్తు రక్తం ద్వారా ప్రియులారా మనకు కాపుదల ఉంది, శుద్ధీకరణం ఉంది అనమాట. అంటే దుష్టుడు మనల్ని ముట్టలేదనమాట. సాతాను మనల్ని ముట్టకుండా యేసు క్రీస్తు రక్తం ద్వారా దేవుడు నిన్ను అంటే మనల్ని అందరినీ కూడా దేవుడు యేసు నామములో అద్భుతంగా కాపాడినాక ఇప్పుడు యేసుక్రీస్తు రక్తం ద్వారా దేవుడు మనల్ని కాపాడినా కాబట్టి ప్రియులారా మనం దేవుని శుద్ధిస్తాం, ఇంకా కూడా దేవుడు కాపాడుతారు. కాబట్టి అదే ప్రియులారా మనం చూస్తున్నాం. నిర్గమ కాండంలో కూడా మనం చూస్తున్నాం 12 అధ్యాయములు ప్రియులారా మనం చూస్తున్నాం. అంటే మరణ దూత వచ్చినప్పుడు కూడా ఐగుప్తులో ఉన్న మిగిలిన వారిను ప్రియులారా రక్తం ప్రియులారా రక్తంతో హల్లెలూయా రక్తం ఆ కాలంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు యొక్క మరణానికి సాదృశ్యంగా ప్రియుల రక్తం ప్రతి ఒక్క ఇంటి కట్ల మీదే అంటే ఆ డోర్ మీదే ఆ రక్తం హల్లెలూయా ఉంచాలన్నమాట. ఆ రక్తం వాడుకోవాలన్నమాట. రక్తం కనిపించలేని ఇంటిలో అంతా కూడా ప్రియులరా మరణం జరిగినట్టు ప్రియులరా మనం చూస్తున్నాం. కానీ ఇశ్రాయేలు ప్రజలు ఆ రక్తం వాడినా కాబట్టి మనం చూస్తున్నాము అద్భుతంగా దేవుడు కాపాడినట్టు. కాబట్టి అలాగే ప్రియులరా ఈ కాలంలో కూడా దేవుడు మనను అద్భుతంగా యేసుక్రీస్తు రక్తంలో ఆధారపడుతున్న మనను సూపర్ న్యాచురల్ గా దేవుడు ప్రొటెక్ట్ చేశాడనమాట. హల్లెలూయా. కాబట్టి అన్నదైన మనం యేసుక్రీస్తు రక్తంలో ఆధారపడాలి. యేసుక్రీస్తు రక్తం ద్వారా దేవుడు సాతాను ఓడించామన్నమాట. అలాగే ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు నామం అన్ని నామం కంటే గొప్ప నామం. ఆ నామం కూడా మనం యేసు నామములో ప్రార్థన చేసినప్పుడు కానీ, ఆరాధనలో కానీ, వాక్య పరిచయంలో కానీ మన బ్రదర్లు అంతా కూడా నామం వాడుకోవాలన్నమాట. యేసు నామములో మనం తండ్రిను ఆరాధిస్తున్నాము, యేసు నామములో మనం ప్రార్థన చేస్తున్నాము, యేసు నామములో మనం బ్రతకాలి అనమాట. యేసు నామములో సాతానుకు వ్యతిరేకంగా మనం నిలబడుతున్నాం అనమాట. కాబట్టి ఆ నామం వాడుకోవడానికి ప్రియులరా జీవంగా దేవుడు మనకు హక్కు ఇచ్చామన్నమాట. కాబట్టి ఆ నామం మనం వాడుకోవాలి. యేసు నామములో మనం ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా జీవంగా దేవుడు ఆలగించి మన కాపుదల అనుగ్రహిస్తాడనమాట. అంత బలమైన నామం యేసయ్య నామం. కాబట్టి బైబిల్లో రాయబడిన నీతిమంతులు ఆ నామం
వాడతారనమాట. యెహోవా అంటే జీవగల నామం, దేవుని యొక్క నామం అని వాడుకోవాలన్నమాట. నీతిమంతులు దాని దగ్గరికి పరిగెత్తుకొని వస్తాయని బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి ఆ నామం ప్రియులారా మనం వాడుకోవాలన్నమాట. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే హోలీ స్పిరిట్ ద్వారా దేవుడు మనల్ని కాపాడుతాడు. పరిశుద్ధాత్మ హోలీ స్పిరిట్ వలన పరిశుద్ధాత్మతో నింపి కాపాడుతాడనమాట. మేఘస్తంభంగా అగ్నిస్తంభంగా ఇశ్రాయేలు ప్రజలు కాపాడినట్టు పరిశుద్ధాత్మ వలన దేవుడు మనల్ని నింపి ఆత్మతో నింపి ప్రియులారా పరిశుద్ధాత్మతో దేవుడు నింపి దుష్టుడు మనల్ని ముట్టకుండా అద్భుతంగా దేవుడు కాపాడుతున్న జీవితంలో మనం ఇప్పుడు ఉన్నామన్నమాట. ఉండే మన క్రిస్తులో మనం ఉన్నాం కాబట్టి అది మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం, మనదైనా మనం అనుభవిస్తున్నాం కాబట్టి దేవునికి స్తోత్రం. అది కూడా ప్రియులార గొప్ప కాపుదల అని ప్రియులార మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి పరిశుద్ధాత్మ నింపుదల మనం పొందుతున్న కొలది మన కాపుదల కూడా ఇంక్రీస్ అవుతుంది అనే సత్యం మనం అర్థం చేసుకోవాలి. మన కాపుదల కూడా ఇంక్రీస్ అవుతుంది. ఇప్పుడు యేసుక్రీస్తు అదే చెప్పారు, ఫస్ట్ గా చెప్పారు, మీరు యెరూషలేము నుండి వెళ్ళవద్దు, ఆత్మ కొరకు తండ్రి వాగ్దానం చేసిన ఆత్మ కొరకు పరిశుద్ధాత్మ కొరకు మీరు వేచి ఉండాలి. అది మీ మీదకు వచ్చినప్పుడు మీరు బెల్లం పొందుతారు. ఇప్పుడు బెల్లం ఉంది, దానితో పాటు కాపుదలు ఉంది, ప్రేమ సువార్త చెప్పేవారుగా మార్చబడుతుంది, అపవాది క్రియలు లేపరిచే వ్యక్తిగా మార్చబడుతుంది అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా పరిశుద్ధాత్మతో నింపి కూడా దేవుడు మనల్ని కాపాడుతాడు. అంటే మనం సేఫ్టీ ప్రభు కోరుతుంది అనమాట. అలాగే ఇప్పుడు ఇలా ఇంకా మనం చూస్తుంటే వాక్యం, దేవుని యొక్క వాక్యం ద్వారా కూడా దేవుడు మనల్ని కాపాడుతాడు అనమాట. యేసయ్య మాటలు మన హృదయంలో నింపుకోవాలి పరిశుద్ధాత్మ. కాబట్టి యేసయ్య వాక్యం అంటే యేసయ్య మాటలు, ఆ వాక్యం ఆత్మ గడ్గం అనమాట. దేవుడు మనకు అనుగ్రహించాము. కాబట్టి మనకి చాలా కాపుదలు ఉంది అనమాట. దేవునికి దేవుని రాజ్యంలో ప్రియులారా మనకు కాపుదలు ఉంది. ఇప్పుడు మన క్షేమం ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధం దేవుడు ప్రియులారా కోరుతుంది అనమాట. దేవునికి స్తోత్రం. మనం పడిపోకుండా, పాపంలో పడిపోకుండా, సాతాను మనల్ని ముట్టకుండా ప్రియుల దేవుడు మనల్ని కాపాడే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు అందరిని కాపాడి జయంతో నడిపిస్తాడు. కాబట్టి లూకా సువార్త 10:19 కూడా రాయబడింది, పాందులను తేళ్లను శత్రు బలం అందరి మీదే తొరకడానికి నేను మీకు అధికారం అనుగ్రహించాను, ఏది మీకు హాని చేయలేదు. అంటే దుష్టుడు ప్రియులారా మనల్ని ముట్టకుండా కాపాడుతాడనమాట. కాబట్టి 1 యోహాను 5వ అధ్యాయంలో కూడా మాట రాయబడింది, దేవుని ద్వారా జన్మించిన వారిను దుష్టుడు ముట్టలేదు అని ప్రియులారా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. దుష్టుడు ముట్టలేదు. ఇప్పుడు దుష్టుడు ముట్టకుండా ప్రియులారా ప్రభువైన యేసుక్రీస్తు అంటే సాతాను మనల్ని ముట్టకుండా ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని తప్పకుండా అనదనం కాపాడుతాడు. అనదనం అంటే బ్రతైనంత కాలం కాపాడుతాడనమాట. తర్వాత కూడా కాపాడుతాడనమాట. క్రీస్తుని తెరిచిన తర్వాత లేదంటే యేసుక్రీస్తు రాకడ తర్వాత కూడా అందుకొరికి బైబిల్లో రాయబడింది ఇటర్నల్ రెడీమర్ అనమాట. నిత్య విమోచకుడు అంటే ఇటర్నల్ నిత్యంగా మనల్ని కాపాడుతాడనమాట. ఒకరోజు నిత్యం కాపాడుతాడు. యుగాలు నిత్యం అనమాట. నిత్యం మళ్ళీ అంత పవర్ మన ప్రభువైన యేసుక్రీస్తుకు ఉంది అనే సత్యం ప్రియులారా మనం పరిశుద్ధాత్మ వలన అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం యేసుక్రీస్తు రాజ్యంలో కొనసాగించుకోవడం మనకు మంచిది. క్రీస్తులో మనం ఆ ప్రేమలో క్రీస్తుతో ఉన్న సహవాసంలో ప్రేమలో ప్రియులారా మనం కొనసాగించుకోవడం నాకు మీకు మంచిదని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. అదే గొప్ప సేఫ్టీ అనమాట. క్రీస్తులో మనం ఉండడం, పరిశుద్ధాత్మతో వాక్యంతో నింపబడి బ్రతకడం ప్రియులారా అదే గొప్ప సేఫ్టీ అనమాట. మనం కొన్నిసారి అనుకున్నారేమో మంచి పెద్ద ఇల్లు కట్టుకొని ఉండే దానిలో ఉండే మనకు సేఫ్టీ అని అనుకున్నారేమో. కానీ పెద్ద పెద్ద ఇల్లు కట్టుకొని బ్రతిన వారు కూడా మనం చూస్తున్నాము. చాలా మంది దుర్మరణాలు కానీ చాలా మంది ప్రియులారా వారు మరణించినట్టు ప్రియులారా మన రకరకాల ఇన్సిడెంట్ వాళ్ళు జరిగినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. ఎన్నో విధాలుగా జరుగుతుంది. కాబట్టి ఎంత పెద్ద ఇల్లు ఉండడం అని కాదు కానీ, ఎంత పెద్ద గేట్ ఉండడం అని కాదు కానీ, ఎంత అంటే కొందరు మనం చూస్తున్న బాడీ గార్డ్స్ పెట్టుకొని చాలా మందిని పెట్టుకుని అయినప్పుడు కూడా చాలా మంది అంటే మరణాలు జరిగినట్టు ప్రియులారా హిస్టరీ మనకు నేర్పిస్తుంది. కాబట్టి ఏదైనా ఇప్పుడు ఒకటే ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మంచి పెద్ద ఇల్లు కలిగి ఉండడం తప్పు కాదు, గేటు ఉండడం తప్పు కాదు, మంచిది, అందం మంచిది ప్రియులారా. కాబట్టి బాడీ గార్డ్స్ ఒకవేళ డబ్బు ఉంటే పెట్టుకోవడం తప్పు కాదు. కానీ దానికంటే ప్రియులారా గొప్ప కాపుదల యేసుక్రీస్తు ద్వారా ఉంది అనే సత్యం ప్రియులారా మనం గ్రహించుకోవాలి. యేసు నామములో, యేసు రక్తములో, దేవుని వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ నింపుదల వలన దానికంటే గొప్ప సేఫ్టీ ఉన్నట్టు ప్రియులారా ఉంది అని మనం అర్థం చేసుకోవాలన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ప్రియులారా బోయజు చెప్తున్న విషయం ఏంటంటే, నా పొలంలో మీరు వచ్చారు కదా, ఇంకా
ఇంకా వెళ్లాల్సిన అవసరం లేదు. కాబట్టి యేసుక్రీస్తు రాజ్యంలో మనం రావడం కూడా దేవుని కృప అనమాట. పరిశుద్ధాత్మ నడిపిపని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. తర్వాత ప్రియులారా మనం చూస్తున్నట్టే దేవునికి సోదరం. తర్వాత ప్రియులారా మనం చూస్తున్నట్టే కోరుతున్న ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఎండర్ హార్వెస్ట్ ఈస్ కంప్లీటెడ్. అంటే హార్వెస్ట్ కోత కంప్లీట్ అంటే పూర్తి అయినప్పుడు దాకా ఉండాలి అని కోరుతాను అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా ఒకసారి మనం మత్తయి సువార్త మనం చూస్తాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13 అధ్యాయంలో ప్రియులారా పొలం గురించి రాయబడింది, కొత్త గురించి రాయబడింది. ఒకసారి అమ్మ చదువుతారా? 37, 38, 39, 40, 43 వదనాలు ఒకసారి ప్రియులను మనం చదువుదాం. అందుకు ఆయన ఇట్లా, నేను మంచి విత్తనము విత్తువాడు మనిషి కుమారుడు. పొలము లోకము, మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులు. వాటిని విత్తన శత్రువు అపవాది. కోత యుగ సమాప్తి. కోత కోయువారు దేవదూతలు. గురుగులు ఏలాగూ కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడును, అలాగే యుగ సమాప్తి అందు జరుగును. మనిషి కుమారుడును తన దూతలను పంపును. వారాయన రాజ్యంలో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండును. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుదురు. చెవులు గలవాడు వినుగాక. ఆమేన్. ఇప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుదురు, చెవులు గలవాడు వినుగాక. ఇప్పుడు యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన మనందరం నీతిమంతులు, పరిశుద్ధులమని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. క్రిస్తువును కలిగిన వారు, క్రిస్తువులు ఉన్న వారందరూ పరిశుద్ధులం అనమాట. ఎందుకంటే పరిశుద్ధాత్మదేవుడు మనలో ఉన్నాడు. పరిశుద్ధ దేవుడు మనల్ని నివాసం చేసుకొని మనల్ని అనుదినం పరిశుద్ధంగా బ్రతికినట్టు కాపాడుతున్నాం అనమాట. కాబట్టి ఈ వాక్య భాగంలో ప్రియులారా స్పష్టంగా రాయబడింది, పొలం ఏంటని రాయబడింది. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నాము కోత యుగ సమాప్తి అని బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కోత కోయవారు దేవదూతలు అని రాయబడింది. కాబట్టి ఇప్పుడేమో కోత అంటే ఆత్మలు సంపాదనలో ప్రియులారా మనం ఉండాలన్నమాట. ఆత్మ సంపాదనలో పరిశుద్ధాత్మదేవుడు మనల్ని అభిషేకించి మనుషులు పట్టేవారుగా మారుస్తామని దేవుడు చెప్పారు. అంటే ఆత్మను సంపాదించుకోవాలన్నమాట. ఇప్పుడు ప్రతి ఒక్క వ్యక్తి కూడా చాలా విలువ కలిగినదని బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు బైబిల్ మనం నేర్చుకున్న కొలది, లేదంటే దేవుని వాక్యాలు మనం గ్రహించిన కొలది మనిషి యొక్క విలువ మనకు అర్థమవుతుంది అనమాట. కాబట్టి యేసుక్రీస్తు యొక్క మరణం నుండి కూడా మనకు అర్థమవుతుంది మనుషులకు దేవుడు ఎంత విలువ దేవుడు ఇస్తుంది అని. ఇప్పుడు యేసుక్రీస్తు నా కొరకు మీ కొరకు ప్రాణం పెట్టారు. కాబట్టి మీరు ఎంత విలువ కలిగిన వ్యక్తి అని అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి ఇద్దరు కూడా విలువ కలిగిన వారు అనమాట. ఈ భూమి మీద ఉన్న ప్రతి మనుషులు కూడా చాలా విలువ కలిగినదని ప్రియులారా యేసుక్రీస్తు యొక్క మరణం నుండి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ వల్ల మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం కూడా ఏం చేసుకోవాలి? మనల్ని ప్రేమించాలి. బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది పరిశుద్ధాత్మ తింపబడి పరిశుద్ధాత్మను ఆధారపడి దేవుని ప్రేమించాలి పూర్ణ హృదయంతో. రెండు ప్రియులారా మనం చూసినట్లయితే నిన్ను వల్లి అంటే మనల్ని ప్రేమించాలి. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి దేవుని ప్రేమ నింపబడి మీరు మిమ్మల్ని ప్రేమించాలి, లేదా మనల్ని ప్రేమించాలి. అలాగే మనం ఇద్దరిని కూడా సేమ్ ప్రేమించాలని రాయబడింది. ఈ పొరుగు వారిని కూడా ఇద్దరిని కూడా ప్రేమించు అంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాము, అలాగే ఇద్దరిని కూడా ప్రేమిస్తాము అనే సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ పాపం చేసుకొని బ్రతున్న వ్యక్తులను కూడా ప్రభు ప్రేమిస్తున్నాం అనమాట. పాపలను ప్రభు ప్రేమించామన్నమాట. పాపాన్ని దేవుడు ప్రేమించడం లేదు, కానీ వ్యక్తిని దేవుడు ప్రేమిస్తున్నాం అనమాట. ఇప్పుడు కాబట్టి మనం కూడా ఏం చేసుకోవాలి? మన దగ్గర వ్యక్తిని మనం ప్రేమించాలి, కానీ పాపాన్ని మనం ప్రేమించవద్దు, కానీ వ్యక్తిని ప్రేమించాలి. కాబట్టి మనం సపరేట్ చూడాలన్నమాట. వారి పాపం ఆ వ్యక్తి తేడా ఉంది అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరిలో ఉన్న ఆత్మ అది దేవుడు దగ్గరే రావాలని దేవుడు కోరుతుంది అనమాట. కాబట్టి మన దేవుడు మనల్ని ప్రేమించినట్టు ఇద్దరిని కూడా ప్రేమిస్తున్నామని సత్యమైన గ్రహించుకొని మనం కూడా ఇద్దరిని గౌరవించాలి. ప్రతి ఒక్కరిని గౌరవించాలి. భూమిలో ఉన్న ప్రతి ఒక్కరిని మనం గౌరవించాలి, మనుషులను గౌరవించాలి అనమాట. దేవుడు ప్రియులారా కోరుతుంది. కాబట్టి కొందరు పాపం చేసుకొని బ్రతున్నారు, ఎందుకంటే వారు సత్య దేవుని ఒక ప్రేమ వారు గ్రహించుకోవడం లేదనమాట. పాపం వారిని ప్రభావం చేస్తుంది అనమాట. దానితో పాటు ఈవిల్ స్పిరిట్ కూడా కొందరు ప్రభావం చేస్తున్నారు, పాపం చేయడానికి ప్రేరణ ఇస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇలా మనం దేవుడు కోరుతుంది మనం అందరిని మనం
ప్రేమించాలి. అందుకొరకు బైబిల్లో రాయబడింది శత్రువులను కూడా ప్రేమించుడి అని యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు. అంటే దానికి అర్థం సాతాన్ని ప్రేమించని కాదు, కానీ మనుషులను ప్రేమించాలి అనమాట. ఎందుకంటే దేవుడు తన సదృశ్యములో స్వరూపంలో దేవుడు నిర్మించామన్నమాట. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి ఆత్మ కూడా దేవుని దగ్గరే రావాలని దేవుడు కోరుతుంది. ఏ ఒక్క ఆత్మ కూడా సాతాను పాదాలు నరకంలోనికి తీసుకొని వెళ్ళాలని దేవుడు కోరుకోవడం లేదనమాట. కాబట్టి సంఘంగా దేవుని బిడ్డలుగా మనకు గొప్ప బాధ్యత దేవుడు అనుగ్రహించామన్నమాట. ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి. ప్రజలందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. మన రాష్ట్రంలో, మన దేశంలో, దేశంలో ఉన్న ప్రజల కొరకు మనం ప్రార్థన చేయాలి. ప్రార్థనతో పాటు పరిశుద్ధాత్మ నింపబడి ప్రేమ సువార్త మనం చెప్పాలి, ప్రకటించాలి. ప్రకటించి దేవుని ప్రేమ వారు గ్రహించినట్టు, సత్య దేవుని వారు గ్రహించినట్టు యేసుక్రీస్తుతో యేసుక్రీస్తు గురించి మనం చెప్పాలి. పరిశుద్ధాత్మ దేవుడు వారు గుడ్డలు వారి హృదయంలో పనిచేస్తాడు. అలాగే వారు రక్షణలోనికి నడిపిస్తాడు. అలాగే ప్రతి ఒక్కరు రక్షణ పొందాలి. అప్పుడు హార్వెస్ట్ కంప్లీట్ అవుతుంది అనమాట. కాబట్టి బౌల్ చెప్తున్న మాట ఏంటిదంటే, నువ్వు ఏం చేసుకోవాలి, ద ఎంటైర్ హార్వెస్ట్ ఈస్ కంప్లీట్, అప్పుడు దాకా నీవు స్టే ఇక్కడ ఉండము అని చెప్తున్నా అనమాట. కాబట్టి మనం దేవుని రాజ్యంలో ప్రియులారా మనం చూస్తున్నట్లయితే మస్తు పనులు ఉందన్నమాట. కొన్నిసారి మనం ఒకవేళ ఈ వాక్యం విన్న మీకు అబ్బో నాకు ఏం పని లేదని మీరు బాధపడుతున్నారేమో. అప్పుడు దేవుని రాజ్యంలో ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, చాలా పనులు ఉంది. ఆత్మ కనులు తెరబడుతున్న కొలది మనకు మస్తు పని ఉంది. మనకు మాత్రం కాదు, ఇంకా వేలు గాని లెస్సులు గాని ప్రజలు వచ్చినా కానీ వారికి కూడా మస్తు పని ఉంది అనమాట. ఇక వారికి అందరికీ తగినట్టు అందరిని దీవించడానికి ధనవంతుడు మన దేవుడు అని సత్యం కూడా మనం అర్థం చేసుకోవాలి. లేదు కాబట్టి మనం బాధపడే అవసరం లేదు. ఎవరైనా కొందరు పరిశుద్ధాత్మ నింపబడి బలంగా బాధపడుతున్నప్పుడు నా పరిస్థితి ఏమవుతుందని మనం బాధపడాల్సిన అవసరం లేదు. మస్తు అంటే పనులు ఎక్కువ ఉన్నాయి, పనివారు అవసరం అనమాట. కొత్త విస్తారంగా ఉందని ప్రభు చెప్పారు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనసు ఉండాలి, ఉత్సాహం ఉండాలి, ఫేత్ఫుల్ ఉండాలి, పరిశుద్ధాత్మ నింపబడాలి, వాక్యంతో నింపబడి నమ్మకంగా ఉండాలి అనమాట. దేవుని రాజ్యం వరకు ప్రియులారా మనం నమ్మకంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇంకా ప్రియులారా ఒక భాగంలోనికి మనం వెళదాం. ప్రియులారా కొన్ని విషయాలు మనకు కొద్దిగా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆయన గాని పరిశుద్ధాత్మలో ఆధారపడి ప్రియులారా మనం చూస్తాం. 3వ అధ్యాయంలో ప్రియులారా మనం చూసినట్లయితే 3వ అధ్యాయం రూతు గ్రంథం 3వ అధ్యాయంలో ప్రియులారా మనం చూసినట్లయితే నయోమి ప్రియులారా అత్తగా ఉన్నప్పుడు కోడల కొరకు, విధవరాలుగా ఉన్న కోడల కొరకు ఆలోచన చేస్తున్నాం అనమాట. అంటే ఒక పర్మనెంట్ హోమ్ కొరకు ఆలోచిస్తున్నాం. కాబట్టి ఇంగ్లీష్ బైబిల్ ఇలాగా రాయబడింది, వన్ డే నయోమి సెడ్ టు రూత్, మై డాటర్, it is time that I found a permanent home for you, so that you will be provided for. కాబట్టి ఇప్పుడు ఇలా ఒకసారి అది తెలుగు బైబిల్ చదువుతారమ్మా. ఆమె అత్తే అయిన నయోమి, నా కుమారి నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానను గదా. ఎస్, చూడండి, అత్త కోడల కొరకు, విధవరాలుగా ఉన్న కోడల కొరకు కోరుతున్నమాట. ఎందుకంటే యవనస్తురాలు కాబట్టి ఆమెకు భవిష్యత్తు ఫ్యూచర్ కొరకు అనమాట. ఆమెకు పెళ్లి జరగాలి కాబట్టి ఆమె మోవాబీ స్త్రీ అన్నప్పుడు కూడా ద్వితీయోపదేశకాండం 25 అధ్యాయము 5 నుండి 10 దాకా 14 ప్రియులారా మనం చూసినట్టే ఆ వాక్యానుసారంగా ఒక ఆప్షన్ ఉంది అనమాట. అది మాత్రం కాకుండా మనం చూసినట్లయితే ఇద్దరు వ్యక్తులు, ఈ నయోమి యొక్క చుట్టాల్లో ఇద్దరు వ్యక్తులు మహిళ అంటే వారు చుట్టాలుగా ఉన్నట్టు ఒకరు బోయచు, ఇంకా ఒక వ్యక్తి కూడా పెళ్లి చేయడానికి ఉంది అనమాట. కాబట్టి ప్రియులారా అది నయోమి గ్రహించుకొని ప్రియులారా మాట్లాడినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. తర్వాత ప్రియులారా మనం చూస్తున్నట్టే బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి ఆమె మేలు కోరుతుంది అనమాట. అత్తమ్మ మేలు కోరుతుంది అనమాట. ఇప్పుడు తల్లిదండ్రులుగా మన పిల్లలు మేలు కోరుకోవాలి. హల్లెలూయా. మేలు, ఇద్దరు మేలు. బైబిల్ తల్లిదండ్రులు మాత్రం కాదు, ప్రతి దేవుని బిడ్డలు కూడా ఇద్దరు మేలు కోరుకోవాలి అనమాట. బైబిల్ రాయబడింది కీడు చేయవద్దు, మేలు చేయాలని రాయబడింది. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే 3వ అధ్యాయం ప్రియులారా 2వ అధ్యాయంలో ప్రియులారా మనం చూసినట్లయితే కొంచెం ఆ మాటలు మనం కొంచెం కఠినంగా మనం ఉండవచ్చు. కాబట్టి బైబిల్ గ్రంథం ఇలాగ మనకు నేర్పిస్తుంది. స్తోత్రం, యేసయ్య మీకు ఆరాధన తండ్రి, స్తోత్రం, హల్లెలూయా. టునైట్ he will be winnowing barley at the threshing floor. కాబట్టి
రాత్రి ప్రియులరా బోయజ్ దగ్గరకు వెళ్ళుమని బోయజ్ దగ్గరికి వెళ్ళుమని ప్రియులరా అత్త చెప్పినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి మనం చూస్తున్నాం ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ప్రియులారా మనం చూసినట్లయితే నయోమి చెప్తున్న ప్రాముఖ్యమైన విషయం ఏంటిది అంటే ప్రియులారా హీ విల్ టెల్ యూ వాట్ టు డూ. కాబట్టి ఏం చేసుకోవాలని బోయజ్ చెప్తారనమాట. కాబట్టి ఇదే మాట ప్రియులారా మనం చూస్తున్న పరలోక బోయజ్ గురించి ప్రభువైన యేసు గురించి మనం చూసినట్లయితే ప్రియులారా యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనంలో రాయబడింది. కానా పెళ్లి విందులో ద్రాక్షరసం కొదువ ఉన్నప్పుడు మరియా ప్రియులారా శిష్యులతో చెప్పింది అనమాట, మీరు ఏం చేసుకోవాలి, యేసుక్రీస్తు ఏం చెప్తారో అది చేయమని ప్రియులారా చెప్పినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి అదే ప్రకారంగా మనం చూస్తున్నది హీ విల్ టెల్ యూ వాట్ టు డూ, ఏం చేయాలని బోయజు చెప్తారని రూతుతో చెప్పినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. తర్వాత 5వ వచనంలో ప్రియులారా మనం చూసినట్లయితే ఐ విల్ డూ ఎవ్రీథింగ్ యూ సే. కాబట్టి రూతు ప్రియులారా చెప్తున్న విషయం ఏంటిది అంటే నేను అత్తమ్మతో మాట్లాడుతాను అనమాట, నువ్వు చెప్పినట్టు లేదని మీరు చెప్పినట్టు నేను చేస్తామని చెప్తాను అనమాట. చూడండి, యవ్వనస్తురాలు ఉన్న స్త్రీ రాత్రి సమయంలో బోయజు దగ్గరకు వెళ్ళమని అత్తమ్మ చెప్పినప్పుడు ఆమె ఆ మాట రిసీవ్ చేస్తాను అనమాట. మనం న్యాచురల్ గా మనం చూసినట్లయితే అది ఒక తప్పుగా మనం అనిపిస్తుంది. కానీ ప్రియులారా మనం చూసినట్లయితే ఇంకా మనం గమనించి ఉండే ప్రియులారా నయోమి దేవునితో భయభక్తి కలిగిన వ్యక్తి, పరిశుద్ధరాలు. అలాగే రూతు కూడా జీవితం ప్రియులారా మనం చూస్తుంటే పరిశుద్ధంగా బ్రతుకుతున్నాం అనమాట. బోయజు పొలంలో వెళ్ళిన తర్వాత కూడా మనం చూస్తున్నాము శరీరానుసారంగా ఆలోచన చేసుకోవడం లేదనమాట. కాబట్టి ఇక్కడ మనం చూసినట్టే బోయజు దగ్గరే వెళ్ళడానికి రూతు తన ఇష్టానుసారంగా వెళ్ళడం లేదనమాట. వెళ్ళడం లేదు. ఇక్కడ మనం చూస్తున్నాము నయోమి యొక్క మాటను బట్టి వెళ్దామని చెప్తున్నా అనమాట. కాబట్టి కొంచెం కఠినంగా ఉంది ఒక స్త్రీకు ప్రియులారా మనం చూసినట్లయితే ఆ సమయంలో వెళ్ళడం చాలా కఠినంగా ఉంది. కానీ ఏదైనప్పుడు కూడా ప్రియులారా నయోమి చెప్పినట్టు ప్రియులారా రూతు లోబడినట్టు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు కొన్ని విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనతో చెప్తున్న కొన్ని విషయాలు మన హృదయంలో కొన్ని కఠినంగా ఉండవచ్చాము, కొన్ని విషయాలు అర్థం కాలేని కొన్ని విషయాలు ఉండవచ్చాము. ఇప్పుడే మనం చూస్తున్నాము యేసుక్రీస్తు యేసుక్రీస్తు పుట్టినప్పుడు కూడా మనం చూస్తున్నాము మరియతో దేవదూత వచ్చి చెప్పారనమాట. మరియ మనం చూస్తుంటే కన్యగా ఉన్నాము, ప్రదానం చేయబడిన ఒక స్త్రీ, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీ ద్వారా ఒక శిశువు పుడతారు, యేసు అని చెప్తారు. ఇప్పుడు అది మనం హ్యూమన్ బుద్ధిలో మనకు అది అర్థం కావడం కొంచెం కష్టమే. కానీ అది పరిశుద్ధాత్మ వలన మనం అర్థం చేసుకోవాలి అన్నమాట, దేవుని కృప వలన మనం అర్థం చేసుకోవాలి. సరే, ఏదైనప్పుడు కూడా ప్రియులారా మనం చూసినట్లయితే ఈ రూతులో ప్రియులారా పరిశుద్ధ మాత్రం కాదు, ఆమె విధేయత చేసే స్త్రీ కూడా అని అర్థం చేసుకోవాలి. విధేయత అంటే తనం ఇలా ఉండే పరిస్థితుల్లో కొన్నిసారి అపమానం కూడా రావడానికి అవకాశం ఉంది, ప్రజలు నిందించడానికి అపమానం కూడా రావడానికి అవకాశం ఉంది. అయినప్పుడు కూడా తనం అపమానం గాని నింద గాని ఏమీ పట్టించుకోవడం లేదు. కాబట్టి ఇక్కడ ప్రియులారా మనం నయోమి తప్పు చేశారా? నయోమి కూడా ప్రియులారా మనం చూసినట్లయితే ద్వితీయోపదేశకాండం 25 అధ్యాయము 5 నుండి 10 వచనం దాకా ప్రియులారా మనం చూసినట్లయితే రెవల్యూషన్ పొంది ఉండే బోయజు నెక్స్ట్ చుట్టాలు అనమాట, అంటే పెళ్లి చేయడానికి ఆ కాలంలో అంటే బైబిల్ కింద కూడా నేర్పిస్తుంది అనమాట. అంటే భర్త చనిపోయి ఉండే తన ఒక సహోదరుడు పెళ్లి చేసుకోవాలి అని ఒక ధర్మం ఉంది అనమాట. అది ద్వితీయోపదేశకాండం 25 అధ్యాయము 5 నుండి 10 వచనములు కూడా అది రాయబడి ఉంది అనమాట. కాబట్టి ఇక్కడ ప్రియులారా మనం చూసినట్లయితే వారు వాక్యం పట్టుకొని వెళుతున్నాం అనమాట. వాక్యం రెవల్యూషన్ పొందుకొని ప్రియులారా పంపించినట్టు నయోమి ఆ ప్రదేశ అర్థం చేసుకొని పంపినట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాత ప్రియులారా మనం చూస్తున్నాము అక్కడ బోయజు దగ్గరే వెళ్ళిన తర్వాత ప్రియులారా మనం చూస్తున్నాము బోయజు కూడా కొంత ఆశ్చర్యపడినట్టు, ఎందుకంటే మిడ్ నైట్ గా ఉన్న కాబట్టి రాత్రి అర్ధరాత్రిలో వచ్చిన కాబట్టి కొంచెం ఆశ్చర్యపడినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. సరే, ఏదైనప్పుడు కూడా వెళ్ళిన తర్వాత ప్రియులారా మనం చూస్తున్నాము ఆమె చెప్తున్న ఒక మాట ఉంది, నీవు హూ ఆర్ యు, నీవు ఎవరు అని అడిగినప్పుడు
ప్రియులారా మనం చూస్తున్నట్లయితే బైబిల్ గ్రంథం నేర్పిస్తుంది, ఐ ఆమ్ యువర్ సర్వెంట్ రూత్, షీ రిప్లైడ్, స్ప్రెడ్ ద కార్నర్ ఆఫ్ యువర్ కవరింగ్ ఓవర్ మీ, ఫర్ యు ఆర్ మై ఫ్యామిలీ రెడీమర్. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నట్లయితే కొంగు అంటే నా మీదే వేయమని చెప్తున్నాను అనమాట. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నట్లయితే బోయజు స్తోత్రం హల్లెలూయా. 9వ వచనం, అతడు 3వ అధ్యాయం 9వ వచనం, అతడు నీవెవరవని అడుగగా ఆమె నేను రూతు అను నీ దాసురాల్ని, నీవు నాకు సమీప బెందుడు గనుక నీ దాసురాలి మీదే నీ కొంగు కప్పు మనగా. చూడండి, అతడు నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. కొద్ది వారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింపగా ఉండుట వలన నీ మునిపట్టి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. ఇప్పుడు ఇక్కడ ప్రియులారా మనం చూసినట్లయితే అర్ధరాత్రి సమయం మనం చూసినట్లయితే ఒక యవనస్తురాలిన స్త్రీ, ఒక యవన కాలంలో ఉన్న ఒక వ్యక్తి బోయజు. కానీ అక్కడ ప్రియులారా మనం చూసినట్లయితే ఆయనప్పుడు కూడా కుమారి అని పిలుస్తుంది. బోయజు చూడండి కుమారి అని పిలుస్తుంది అనమాట. కాబట్టి ఆ పరిస్థితి మనం చూసినట్లయితే, కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుని సహాయం ఉండాలి అన్నమాట. ఇప్పుడు మాత్రమే పరిశుద్ధంగా బ్రతకడానికి సాధ్యం. ఇప్పుడు అక్కడ మనం చూస్తున్నాము, ఇద్దరు వ్యక్తులు యవన ఆ వయసులో ఉన్నవారు అర్ధరాత్రి సమయంలో ఉన్నాము, కానీ వారిద్దరు తన పరిశుద్ధ ప్రియులారా అద్భుతంగా కాపాడంటూ మనం చూస్తున్నాం. అంటే దానికి అర్థం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, ఎంత వారు దేవునితో సహవాసం చేస్తున్న వ్యక్తిగా ఉండవచ్చు, ఎంత వారు దేవునితో సహవాసం చేస్తున్న వ్యక్తిగా ఉండవచ్చు. కాబట్టి అదే బోయజు చెప్తున్న ఒక మాట కూడా ఉంది ప్రియులారా, 11వ వచనంలో మనం చూడవచ్చు. దానిలో చెప్తుంది, నీవు భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఊరందరూ ప్రజలకు తెలుసు అనమాట, ఈ రూతు పరిశుద్ధరాలని ఊరందరికీ తెలుసు అనమాట, టౌన్ అందరూ కూడా తెలుసు అనమాట, ఊరందరికీ తెలుసు అని మాట కూడా ఆ రాత్రి ఆ సమయంలో బోయజు చెప్పినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. అంటే రూతు ప్రియులారా మోవాబీ స్త్రీ అయినప్పుడు కూడా, అంటే అన్య స్త్రీ అయినప్పుడు కూడా రూతు ప్రియులారా నోమి దగ్గర వచ్చి నేను నమ్ముతున్న దేవుని వాక్యం నేర్చుకొని ఉండవచ్చు, పరిశుద్ధ దేవుని వాక్యాలు నేర్చుకొని ఉండవచ్చు. ఆమె గట్టిగా ప్రియులారా పరిశుద్ధ కొరకు నిలబడినట్టు ప్రియులారా మనం చూస్తున్నాము. కాబట్టి అక్కడ మనం చూస్తున్నాము, వారు పాపం చేయడం లేదనమాట. ప్రాముఖ్యంగా మనం చూసినట్లయితే పాపం చేయడం లేదు. కాబట్టి బోయజు కూడా ప్రియులారా మనం చూసినట్లయితే కుమారి అని పిలుస్తుంది. కాబట్టి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, క్రీస్తునందు మన సహోదరులను కూడా ప్రియులారా సహోదరి అంటే వారు పరిశుద్ధతో మనం చూసుకోవాలని రాయబడి ఉంది. ఇంకా మనకంటే పెద్దవారు ఉన్నవారును మనం తల్లిగా చూసుకోవాలని ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అంటే పరిశుద్ధ కాపాడుకొని ప్రియులారా మనం చూసుకోవాలన్నమాట. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నట్లయితే ప్రియులారా వీరు పరిశుద్ధ కాపాడినట్టు ప్రియులారా మనం చూస్తున్నాము. కాబట్టి మనొక బ్రతుకు ఇంకా బైబిల్లో మనం నేర్చుకోవచ్చు. యోసేపు గురించి కూడా ప్రియులారా మనం చూస్తున్నాం, పాపం చేయడానికి మంచి చక్కని అవకాశం వచ్చినప్పుడు కూడా పాపం చేయలేదన్నమాట. పోతిఫర్ భార్య ఎన్నో ప్రయత్నం చేసినప్పుడు కూడా పాపం చేయలేదు, పరిశుద్ధ కొరకు నిలబడామన్నమాట. కాబట్టి ప్రియులారా మన ఒక పరిస్థితి ఎలాగుంది, దేవునికి స్తోత్రం. పాపం చేయడానికి ఒక అవకాశం వచ్చినప్పుడు మనం పరిశుద్ధ కొరకు గట్టిగా నిలబడతారా, లేదంటే పాపంలో పడిపోతారా? మన ప్రార్థన జీవితం ఎలాగుంది? హల్లెలూయా. మన ప్రార్థన జీవితం ప్రియులారా ఎలాగుంది? దేవునికి స్తోత్రం. కాబట్టి మనం కూడా ప్రియులారా పరిశుద్ధ కాపాడుకోవాలి. కాబట్టి ఇక్కడ ప్రియులారా మనం చూస్తున్నాము, బోయజు తన పరిశుద్ధ కాపాడినట్టు ప్రియులారా మనం చూస్తున్నాము. అలాగే రూతు కూడా తన పరిశుద్ధ కాపాడినట్టు ప్రియులారా మనం చూస్తున్నాము. అది చాలా గొప్ప విషయం అన్నమాట. దేవునికి స్తోత్రం. అది ప్రియులారా మనం ప్రాముఖ్యంగా మనం గమనించాలి. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే వాక్యానుసారంగా లేదంటే దేవుని యొక్క వాగ్దాన ప్రకారం ప్రియులారా మనం చూసినట్లయితే ఫ్యామిలీ రెడీమర్ అనమాట. ఎవరు? బోయజ్ ఫ్యామిలీ రెడీమర్ అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. తర్వాత ప్రియులారా మనం చూస్తున్నాము 10 వచనములో ప్రియులారా మనం చూసినట్లయితే ద లార్డ్ బ్లెస్ యు మై డాటర్ బోస్ ఎక్స్క్లైమ్డ్. కాబట్టి బోస్ చెప్తున్న మాట, రూతుతో చెప్తున్న మాట ఏంటంటే దేవుడు నిన్ను దీవించినాక. చూడండి, అప్పుడు కూడా ఏం చెప్తుంది? దేవుని గురించి చెప్తున్నాం అనమాట. అంటే దేవుని జ్ఞాపకం చేస్తున్నాము, దేవుని యొక్క ఆశీర్వాద మాటలు చెప్తున్నాం అనమాట. అంటే దానికి అర్థం దేవునితో చాలా క్లోజ్ ఉన్నాం అనమాట. లేదంటే అలాగే దేవుని మాటలు రాదు అప్పుడు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం
ఏ సమయం అని కాదు, అన్ని టైంలో బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది మన హృదయంలో వాక్యంతో నింపుకోవాలి. వాక్యంతో మనం నింపబడి ఉంటే ఎల్లప్పుడూ ఆ వాక్యం మనల్ని ప్రభావం చేస్తుంది అనమాట. దేవుని యొక్క మాటలు మనను ప్రభావం చేస్తుంది. అది అర్ధరాత్రి కానీ, డే టైం కానీ, ఎనీ టైం ఇలా ఏసే మాటలతో పరిశుద్ధాత్మ వలన వాక్యంతో మనం నింపబడిన వారు ఉంటే ఆ దేవుని వాక్యాలు మనల్ని ప్రభావం చేస్తాయి. మనల్ని పరిశుద్ధంగా ఉండేటట్టు మనల్ని కాపాడుతాయి అనమాట. లేదు ఆ సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా దేవుడు మనల్ని కాపాడే దేవుడు. అన్ని పరిస్థితుల్లో ప్రియులారా మనం పాపం చేయకుండా పరిశుద్ధంగా బ్రతికినట్టు పరిశుద్ధమైన దేవుడు మనల్ని కాపాడినాక దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, కాబట్టి మన ఈ భూమిలో ఉన్నాము, ఈ లోకంలో ఉన్నాము. కాబట్టి ఈ లోకంలో మనం బ్రతుకుతున్నప్పుడు కూడా వాక్యం ద్వారా దేవుడు మనల్ని కాపాడినాక, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అభిషేకించి కాపాడినాక, కాబట్టి దేవుడు ప్రియులారా మనల్ని మన పరిశుద్ధంగా బ్రతికినట్టు పాపంలో పడకుండా దేవుడు మనల్ని కాపాడుతాడు. ఇక ప్రియులారా మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15-16 ప్రకారం మనం చూసినట్లయితే మన ఆత్మ మనిషి ఎంతగా పరిశుద్ధాత్మ వలన బలపరచబడుతున్నప్పుడు మన పరిశుద్ధంగా బ్రతుకుతుందన్నమాట. కానీ మన ఆత్మ బలహీనంగా లేదు అంటే శరీర క్రియలు, శరీర ఆలోచన అంటే పాప తలంపులు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం ప్రార్థన చేస్తున్న కొలది పరిశుద్ధాత్మలో ఆధారపడి ప్రార్థన చేస్తున్న కొలది ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ అధ్యాయంలో రాయబడింది, క్రీస్తు యేసునందు జీవనిచ్చు ఆత్మ యొక్క నియమం పాప నియమం నుండి, మరణ నియమం నుండి మనల్ని విడిపిస్తుంది అనమాట. అంటే పరిశుద్ధి మన ఆత్మ నుండి ప్రవహించినాక అప్పుడు మనం కాపాడబడితే పాపం చేయకుండా ప్రియులారా కాపాడబడతాయి అనమాట. కాబట్టి ఆ బ్రతుకు దేవుడు మనకు అనుగ్రహించినాక కాబట్టి యేసు మన ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం, దేవుల్లో ఆధారపడదాం, రక్తంలో ఆధారపడదాం, పరిశుద్ధంగా ఈ భూమిలో బ్రతికినట్టు దేవుడు ప్రియులారా మనకు కృప అనుగ్రహించినాక. కాబట్టి గొప్ప విషయం ఏంటిది అంటే వారు అర్ధరాత్రి సమయంలో అయినప్పుడు కూడా వారు ఇద్దరు పరిశుద్ధ కొరకు గట్టిగా నిలబడామన్నమాట. అది ఒక చాలా ప్రాముఖ్యమైన విషయం. అది మనకు కూడా ఒక సవాలుగా ఉన్నట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ కాలంలో కూడా ప్రియులారా మనం గట్టిగా పరిశోధన కొరకు నిలబడదాం, దేవునికి స్తోత్రం. పరిశోధన కొరకు నిలబడదాం, పరిశుద్ధంగా బ్రతికినట్టు కృప అనుగ్రహించినాక. కాబట్టి ఈ రూతులో ఉన్న గొప్ప విషయం, భోజనంలో ఉన్న గొప్ప విషయం కూడా ప్రియులారా మనం చూసినట్లయితే వారు పరిశుద్ధ కొరకు నిలబడామన్నమాట. అది కూడా అక్కడ కూడా ఒక టెస్ట్ జరిగినట్టు కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అది కూడా ఒక టెస్ట్ ఉన్నట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. హల్లెలూయా. ఇప్పుడు యోసేపు జీవితంలో కూడా ఒక టెస్ట్ జరిగినట్టు మనం చూస్తున్నాం. కాబట్టి యోసేపు ఆ టెస్ట్ లో గెలిచామన్నమాట. కాబట్టి ప్రమోషన్ వచ్చింది. కాబట్టి మనం కూడా ఈ కాలంలో కొన్ని పాపం చేయాల్సిన అంటే పాపం చేయడానికి అంటే అలాంటి కొన్ని పరిస్థితులు వస్తాయేమో, కానీ మనం అక్కడే పరిశుద్ధ కొరకు గట్టిగా నిలబడాలి అనమాట. హల్లెలూయా. పాపం చేయడానికి మంచి ఆపర్చునిటీలు రావచ్చేమో మనం ఈ భూమిలో ఉన్నాం కాబట్టి, కానీ మనం ప్రియులారా పరిశుద్ధ కొరకు గట్టిగా నిలబడి పరిశుద్ధంగా బ్రతికి వాక్యానుసారంగా బ్రతికినట్టు దేవుడు మనకు అందరికీ కృప అనుగ్రహించినాక. ప్రియులారా ఈ వాక్యం ద్వారా దేవుడు మనం దీవించినాక ఒక మాట ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ కలిగిందండి, వాక్యం ద్వారా మీరు మాట్లాడినట్టు ప్రత్యేకం శోధిస్తున్నాము, ఆరాధిస్తున్నాము. కుడి వేసిన ప్రతి ఒక్కరు పేరు పేరుగా దేవా దీవిస్తున్నాము. దేవా మేమందరం పరిశుద్ధులు ఎదిగినట్టు వాక్యానుసారంగా పరిశుద్ధ కొరకు గట్టిగా నిలబడే కృప మాకందరికీ ప్రభావ మీరు దయచేయమని ప్రత్యేక ప్రార్థన ఇస్తున్నాము. గుడి వేసిన ప్రతి ఒక్కరిను దీవిస్తున్నాము. యేసు నామములో ప్రార్థన ఇస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నందు ప్రియమైన వారలారా, మినిస్ట్రీస్ ద్వారా అనేకులు దీవించబడుతున్నారు. ఈ ఛానల్ ద్వారా దేవుని సత్యవాక్యం పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అభిషేకించబడిన దైవజనులైన టిఆర్ రతీష్ గారు మరియు సిస్టర్ దేవి రతీష్ గారులచే అందించబడును. మరియు ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.